అందరికీ నమస్కారం. మనం చెప్పుకున్న విధంగానే RGL 7034 పటేల్ నగర్ మేస్త్రి నాగకిషోర్కి ఇవ్వడం జరిగింది కాంటాక్ట్లు. పోయినసారి MTU 1426 వేసాం. ఇదే MTU 1426 వరి వంగడం. ఇది మారుతేరు వరి పరిశోధన స్థానం వాళ్ళు ఈ వరి వంగడం వేయడం జరిగింది. అప్పుడు యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయినా కూడా దగ్గరుండి సొంత ఊరోళ్ళ చేత నారాత వేయించారు. అప్పుడు వాళ్ళే కష్టపడ్డాం. MTU 1426 పడ్డ కష్టం ఇంక మిగతా ఏ వరి వంగడానికి కూడా పడలా. ఎందుకంటే ఆ చలికి ఆ మంచుకి నారు ఎదగనే పక్షంలో నారు ఇంత మాత్రమే ఉండేది. పురుకోసలు తెచ్చి వాటిని కట్టి ఆ తర్వాత ప్రధాన పొలంలో వేసి కష్టపడి చేయడం జరిగింది. MTU 1426 దాని రిజల్ట్ కూడా మీరు చూడడం జరిగింది. అంటే ఒక్క గింజ కూడా తడవకుండా అద్భుతంగా అది అయిపోవడం జరిగింది. అందువల్లనే వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ RGL 7034 కూడా కిషోర్కే ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ఇప్పుడు మీరు చూస్తారు. ఇది ఏ విధంగా నారాత ఉంటుంది. ఈరోజు అయిపోద్ది, ఈరోజు సాయంత్రం నారాత అయిపోద్ది. రేపు పోతే మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇంకొక విషయం ఏంటంటే నూకలు ఎల్లుండి కానీ ఆవులుండి కానీ నూకలు తరగడం జరుగుతుంది. బ్రోకెన్ రైస్. ఈ విధంగా పటేల్ నగర్ మేస్త్రి నాగా కిషోర్కి ప్రత్యేకతగా తెలియజేస్తున్నాను. కాలు ఫ్యాక్టరీ అయినప్పుడు కూడా దగ్గరుండి జాగ్రత్తగా వేయించినాడు. దానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా మనం RGL 7034 నారాత ప్రక్రియ కొనసాగించడం జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రక్రియ తాళ్ళు లాగుట, తర్వాత నారాత వేయడం జరుగుతుంది. RGL అంటే రాగోలు వరి పరిశోధనా స్థానం, శ్రీకాకుళం జిల్లా. ఈ వరి వంగడం ఎప్పుడు వేయలే మనం ఇప్పటి వరకు. శ్రీకాకుళం జిల్లా వరి వంగడాలు ఇప్పటి వరకు మన క్షేత్రంలో ఎప్పుడు వేయలే. ఇదే మొదటిసారి. RGL 7 అదిగో ఎక్కడెక్కడ ఎత్తు పొలాల్లో కూడా అన్నీ తీసేస్తాయి పద్ధతి చేసేసి. RGL 7034 ఈ వరి వంగడం క్రియేట్ చేసిన పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఇటీవలే వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ లాంగ్ గుంటూరుకి. ఈ వరి వంగడం మనం వేయడానికి ప్రధాన ముఖ్యమైనటువంటి, ఎందుకంటే తుఫాన్లు వడగండ్ల వాళ్ళకి తట్టుకొని నిలబడే వరి వంగడం కాబట్టి మనం ఊరుకోతలు కోసే టైంకి. అందరికీ నమస్కారం. RGL 7034 నారువేత ప్రక్రియ స్వాగతం, సుస్వాగతం. పై కోసలు చుంచేసి తర్వాత నారాత వేయడం జరుగుతూ ఉంది. పాయిల్ తీసుకొని ఆ పాయిల్ ద్వారా ఈ విధంగా పాయిల్ ఇక్కడ పాయిల్ తీసుకొని ఆ పాయిల్ అంచుగా మనం వేయడం జరుగుతుంది. ఏంటంటే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడానికి, నూకలు చల్లడానికి అనువుగా ఉండాలి RGL 7034. అందువల్ల లేత నారు నాటడం కూడా జరుగుతూ ఉంది. మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరుగుతుంది. లేత నారైనా పెళ్ళైనా ఇంకేదైనా సరే. అందువల్ల లేత నారు నాటడం, పై కొసలు చుంచి నాటడం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు సాయంత్రానికి మనం అందరికీ దుర్గారావు అన్న గారు సారథ్యంలో మనం నారాత కొనసాగుతూ ఉన్నది. RGL 7034 శ్రీకాకుళం జిల్లా వాళ్ళది. పటేల్ నగర్లో ఇదే మొదటిసారి ఈ వరి వంగడం వేయడం అనేది. మొన్నటిదాకా MTU 1426 RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు చూశారు. ఇక నుండి RGL 7034 KNM 1638 ఈ రెండు వరి వంగడాలు చూడడం జరుగుతుంది. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ RGL 7034 ప్యాడీ సృష్టికర్త పాలడుగు వెంకట సత్యనారాయణ గారు. ఈ సీడ్ మనకిచ్చింది చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అల్లూరు చిరంజీవి గారు. వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా CVR మెథడ్ ఫార్మింగ్లో ఈ వరి వంగడాన్ని మనం సాగు చేయడం జరుగుతూ ఉంది. CVR గారికి ఇక ఇది అయిపోగానే ఇంకా మనం ఫ్రీ అప్ అవుతాము. ఫ్రీ అప్ అవ్వగానే తెలంగాణ సోనా గురించి, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి వీడియోస్, ఫొటోస్ ఉంటాయి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏం చేయలేం. RGL 7034 RGL 7034 నారాత మీరు చూడడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు 43, 44, 42 డిగ్రీల ఎండల ఉష్ణోగ్రతలో ఉంటే సడన్గా మనం నారాత వేస్తున్న టయానికి ఒక ఊటీ, ఒక కొడైకెనాల్, ఒక కులు మనాలి మాదిరిగా ప్రదేశాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో కూలింగ్ వాతావరణం వచ్చేసింది. మన శ్రమతో పాటు దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం దీనికి నిదర్శనం. ఈ విధంగా ఎంతో చల్లని రోజే చెప్పడం జరిగింది. మనం ఏమని ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తారు. ఈ విధంగా ఈజీగా
సునాయాసనంగా సాయంత్రం లోపల 2 ఎకరాలు పూర్తయిపోద్ది. మనం RGL 7034 వరి వంగడం సాగు చేయడం జరుగుతుంది. ఇది మీరు చూసే ప్రకృతి RGL 7034 పాలడుగు వెంకట సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానంలో వరి వంగడం క్రియేట్ చేసినారు. చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు మనకు సీడ్ అతను వేసుకోకుండా మనకు పంపించడం జరిగింది. అంటే మనం ప్రతిరోజు చూపిస్తాం కాబట్టి, డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి, యాక్టివిటీస్ ఉంటుంది కాబట్టి, మట్టి ద్రావణ స్ప్రేయింగ్ ఉంటాయి కాబట్టి, CBR మెథడ్ ఫార్మింగ్లో చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా ఆపుకొని 2 సార్లు మనకి ఇవ్వడం జరిగింది ఈ సీడ్ని. ఆయనకి కృతజ్ఞతలు. ఈ విధంగా RGL 7034 ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. RGL 7034 నారాత ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక విషయం మనం అనుకోవాలా, ప్రతిసారి నారాతేసేటప్పుడు కూలింగ్ క్లైమేట్ రావడం సర్వసాధారణం. మన శ్రమతో పాటుగా దైవ అనుగ్రహం మెండుగా మనకి ఉన్నదని నేను గంటపదంగా నమ్ముతూ ఉంటాను. మొన్న అఖండ భజన చేయించాం. 24 గంటల పాటు మన పటేల్ నగర్ గ్రామంలో శ్రీరాములు వారి నామస్మరణం మారు మ్రోగింది. దైవానుగ్రహం లేని మనం ఏం చేయలేం. ఎండ పడాల్సిన టైంలో వాన పడినా, వాన పడాల్సిన టైంలో ఎండ పడినా 2 వ్యర్థమే. అది అంటే ఎంత కష్టపడి చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. దానికి నిదర్శనం మొన్న ఉరికోత కోసినప్పుడు తెలంగాణ సోనా MTU 1426 ఉరికోతలు కోసేటప్పుడు చుట్టుపక్కల మొత్తం వానలే, మనకు మాత్రం ఒక్క గింజ కూడా తడవల. అంటే వాన పడల అసలు. ఇది దైవానుగ్రహం. అందుకే మనం ఆ శ్రీరామనవమి అప్పుడు చేయలేని పూజ కార్యక్రమాలు అవన్నీ తర్వాత మళ్ళీ ఒకరోజు పెట్టుకోవడం, నవమి నాడు పెట్టుకోవడం జరిగింది. అక్కడికి అది ఎండ్ అయిపోయింది. ఈ విధంగా ఇది కూడా ఏ వరి వంగడం వేసినా కూడా మనకి సక్సెస్ అవుతుంది అనేది దానికి నిదర్శనం ఇదే. చూడండి ఎంత కూలింగ్ క్లైమేట్లో ఉన్న 43 డిగ్రీల ఎండ ఎక్కడ, 26, 27 డిగ్రీల కూలింగ్ క్లైమేట్ ఎక్కడ. ఈ విధంగా ఆ దైవానుగ్రహం పెద్దల ఆశీస్సుతోనే మనం ఈ రోజున 5 సంవత్సరాల నుంచి మన విజయానికి నాంది. ఏది మనకు సక్సెస్కి ఏది నేడుతుందని ముందుగా చూసుకున్నట్లయితే ఇదే ప్రకృతి, దైవానుగ్రహం, పెద్దల ఆశీస్సులు ఇవన్నీ మనకి కలబోసినాయి. అందుకే మనం 5 రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తెలంగాణ సోనా వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా. ఈ నారేతలు అయిపోగానే ఇక వాటి గురించే ఉంటాయి. అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం కొలుచుకోవాల్సిన ఒక రైతులు మాత్రమే. ప్రతి ఒక్కరిని తెలంగాణ సోనాలు ఎవరైతే సహాయ సహకారాలు ఇచ్చారో ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేసిన తర్వాతనే న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. RGL 7034 నారేత ఈరోజు సాయంత్రానికి పరిసమాప్తం అవుతుంది. శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడాన్ని రూపొందించినారు పాలడుగు వెంకట సత్యనారాయణ. అదేవిధంగా సీడ్ మనకి చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని CBR మెథడ్ ఫార్మింగ్లో మనం పంట పండించడం చేయడం జరుగుతూ ఉంది. RGL 7034 ప్యాడీ వెరైటీ, న్యూ ప్యాడీ వెరైటీ, నూతన వరి వంగడం. ఇదే మొదటిసారి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇప్పుడు దాకా ఎప్పుడు వేయలే మనం. ఇట్స్ అ ఫస్ట్ టైం గ్రోయింగ్ RGL 7034 ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. RNR రాజేంద్రనగర్ వాళ్ళు వేసాం, కోనారం వాళ్ళు వేసాం, నెల్లూరు వాళ్ళు వేసాం, మారుతేరు వాళ్ళు వేసాం. ఈసారి RGL శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.